అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని సమయానుసారంగా ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ కాజీపేట రహమత్ నగర్లో 40 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం, సైడ్ డ్రైన్ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. 10 ఏళ్లలో కాజీపేట ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనబడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాజీపేట్ బస్టాండ్ నిర్మాణానికి డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలలో ప్రతి ఒక్కటి అమలు చేస్తూ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మెరుగుపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్, సయ్యద్ విజయశ్రీ రాజాలి, మాజీ కార్పొరేటర్ కుమారస్వామి, సుంచు అశోక్, అధికార ప్రతినిధి ఎండి అంకుష్, నాయకులు ఎంవి రాజు, సిరిల్ రాలెన్స్, కుమ్మరి నీలమ్మ, ఎండి రఫీ, మాచర్ల జయాకర్, రంగు సుధీర్, శివరాం, బైరబోయిన రమేష్, అశోక్, కూకట్ల రమేష్, ఓబ్జా కరుణాకర్, పాక భాస్కర్, శ్రీనివాస్ యాదవ్, రజియా, సులోచన, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.